మనము పొరపాటు చేసిందే మరలా చేస్తాం. చాలాసార్లు చేసిన పొరపాటే మరలా చేయడం మనకు అలవాటు మన జీవితంలో. అయినా కూడా చేసింది మరలా చేసినా దేవుడు క్షమించే దేవుడు. మనం తప్పు చేసి మళ్ళీ అదే చేస్తే మనం అనుకుంటాం దేవుడు క్షమిస్తాడా అని. దేవుడు సిస్టమ్ ఏంటంటే, ఒక తప్పుకి, నువ్వు చేసిన తప్పుకి ఒకసారే శిక్ష, మరలా శిక్ష విధించబడదు. కాబట్టి యేసయ్య ఆల్రెడీ మనం చేసిన తప్పుకి శిక్ష అనిపించాడు. కానీ మనము పొరపాటు చేసినప్పుడు అభ్యంతర పడకుండా మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒక 2 వచనాలు చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది చాలా మన జీవితానికి అవసరం. అంటే మనం ఎప్పుడొకప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం. ప్రతిదినం చేస్తున్నప్పుడు మనకి ఏం రావాలంటే, మన పని ఏంటంటే, తప్పు చేసినప్పుడు నువ్వు ఓడిపోయావని అర్థం కాదు. పొరపాటు జరిగినప్పుడు నీతో నేను ఓడిపోయాను, నేను శిక్షకి అర్హుడిని, ఇక నా జీవితంలో నాకు ఎలాంటి ఆశీర్వాదం రాదు అనుకోకూడదు. మనం ఏమనుకోవాలంటే, ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఒకవేళ పొరపాటు చేస్తే దేవునితో ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనం ఏం చేయాలంటే, మనం మిస్టేక్ చేశాం, కానీ మన పని ఏంటంటే, నీ పని ఏంటంటే అన్యోన్య సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనతో ఆ రిలేషన్షిప్ని వదిలిపెట్టకూడదు. చూడండి, ఇప్పుడు మన పిల్లోడిని తిడదాం, ఆడు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవ్వగానే ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడా రాడా? వస్తాడు. అంటే సహవాసము విడిచిపెట్టడు. అది రక్త సంబంధం. అలాగే యేసయ్యకి మనకి ఉన్నది కూడా రక్త సంబంధం. కాబట్టి నువ్వు ఏం చేసినా సహవాసం మాత్రం విడిచిపెట్టకూడదు. అన్యోన్య సహవాసం గలవారమే. ఆయన వెలుగు, మనం చీకటి. కానీ చీకటి ఎప్పుడైతే యేసయ్య అనే వెలుగుతో సహవాసం చేస్తూ ఉంటామో నువ్వు కూడా వెలుగుగా మార్చబడతావు. అంతేగాని చీకట్లో కూర్చుని నేను ఆయనతో సహవాసానికి అర్హురాల్ని కాదు, నేను ఎలిజిబుల్ కాదు, నేను ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నేను ఆయనతో సహవాసం చేయలేను, నేను చీకటి, ఆయన వెలుగు అనుకోకూడదు. నువ్వు చీకటే, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఆయనతో ఎలా నడుచుకోవాలంటే, అన్యోన్య సహవాసము గలవారమై నడుచుకుంటే అప్పుడు ఏం జరుగుతుందట? ఎప్పుడైతే, అంటే చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు పొరపాటు చేసావు, పొరపాటు చేయగానే వెలుగై ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తూనే ఉండాలి, విడిచిపెట్టకూడదు. సహవాసం చేస్తున్నప్పుడు జరిగే పని ఏంటంటే, అప్పుడు ఆగండి, ఎప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేసి ఆయన ఎవరు? వెలుగు. తప్పు చేసినాడు ఎవరు? చీకటి. ఈ చీకటి ఎక్కడ సహవాసం చేయాలి? వెలుగై ఉన్న యేసు ప్రభుతో సహవాసం చేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేస్తే ఏం చేయాలి? నువ్వు చీకటే, కానీ వెలుగై ఉన్న యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం చేస్తూ ఉండగా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, అప్పుడు చాలా స్పష్టంగా రాశాడు, అప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అంటే నువ్వు పవిత్రపరచబడాలనేది సత్యమే, అది కరెక్టే, మంచిదే. కానీ నీ ఉద్దేశం కరెక్టే, కానీ నువ్వు ఫాలో అవుతున్నది మాత్రం మతం చెప్పేది వేరేగా ఉంది. మతం ఏం చెప్పిందంటే, నువ్వు తప్పు చేసినప్పుడు యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు. పాత నిబంధన చెప్పిన సిస్టమ్ అది. నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు ఇలా నువ్వు ఆయన సన్నిధికి అర్హుడు కాదు. చూడండి, కుష్ఠరోగం వచ్చింది. ఆయన్ని పాత నిబంధన ఏం చెప్పింది? నువ్వు పాపం చేసావు కాబట్టి కుష్ఠరోగం వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? పాళెము వెలుపట ఉండాలి, మందిరంలో ఉండకూడదు.
కానీ యేసయ్య రక్తము మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే, గొప్ప బహుమానం ఏంటంటే, నువ్వు చీకటి వెలుగుతో సహవాసం చేయాలి, వెలుగుతో ఫ్రెండ్షిప్ చేయాలి. చేసినప్పుడు అప్పుడు యేసు ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరచును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకోండి. తర్వాత మనం చూడండి, అంటే ఈరోజు మనం ఫర్గివ్ ద అఫెండర్ అంటే ప్రతిసారి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అలా చేయమని నా ఉద్దేశం కాదు, కానీ ఆటోమేటిక్గా ఏదో చేసిన తప్పే మరలా చేస్తూ ఉంటాం. ఆ చేసినప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, బోధించే నేనైనా వినే మీరైనా ఎలా ఉండాలంటే చూడండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక వ్యాధితో బాధపడుతూ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండి, అంటే ఇది మనం వినే వాక్యం ఎలా ఉండాలంటే, వ్యాధితో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు డాక్టర్ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నీ వ్యాధికి కారణాలు వెతకూడదు, అలాగే నీ వ్యాధికి పర్యవసానాలు వెతకూడదు. పర్యవసానాలంటే దాని అంటే ఇప్పుడు సపోజ్ ఫీవర్తో వెళ్ళావు, ఆ ఫీవర్ ఇప్పుడు సపోజ్ లేకపోతే కిడ్నీ నొప్పి వచ్చి వెళ్ళావు. కిడ్నీ నొప్పి వస్తే వెంటనే ఆ డాక్టర్ గారు కిడ్నీ నొప్పి ఎందుకు వచ్చిందో చెప్పాడు అనుకో, అక్కడికే మనకు భయం పడుతుంది. ఎందుకు వచ్చిందో చెప్పాడు. ఎందుకు వచ్చిందో చెప్పిన తర్వాత కిడ్నీ సార్ కొంచెం మంటగా ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అని వెళ్ళాం, కిడ్నీ ప్రాబ్లం అన్నాడు అని ఇంకా ఎలా ఆలోచించే డాక్టర్ ఉండాలని నీకు మనకు సాధారణంగా కొంతమంది తగులుతారు. ఎలాగంటే నొప్పి వచ్చిందా, అయితే నెక్స్ట్ నీకు ఇలా జరుగుతుంది, నెక్స్ట్ అలా జరుగుతుంది, తర్వాత డయాలసిస్కి వెళ్ళిపోతావు, డయాలసిస్ వెళ్ళాక ఒక 2-3 సంవత్సరాల తర్వాత రెండో కిడ్నీ కూడా పాడవుతుంది, అది పాడేయక నువ్వు మరణిస్తావు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే నీ గతం చెప్పాడు, భయపెట్టాడు. నీ ఫ్యూచర్ కూడా చెప్పేసి ఆయన డాక్టర్ అనరు. డాక్టర్ ఎవరంటే నీ గతం చెప్పకూడదు, నీ ఫ్యూచర్ చెప్పకూడదు. నీ ఫ్యూచర్ అంటే నువ్వు చచ్చిపోతావని చెప్పకూడదు. ఏం చెప్పాలంటే ధైర్యం చెప్పాలి. అంటే నీకు జరగబోయేది ఇలా జరిగిపోద్దని చెప్తే పేషెంట్ చనిపోతాడా, బతుకుతాడా? అందుకని నీకు బోధించే బోధ కూడా ఎలా ఉండాలంటే, నువ్వు వినే వాక్యం ఎలా ఉండాలంటే నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యంలోనే చెప్పాను ఏమని, మనం చీకటే కానీ వెలుగు అయిన యేసయ్యతో నువ్వు సహవాసం విడిచిపెట్టకూడదు, అన్యోన్య సహవాసము విడిచిపెట్టకూడదు. అప్పుడు ప్రతి పాపము నుండి ఆయన రక్తము నిన్ను కడిగి పవిత్రపరచును. హల్లెలూయా. అంటే నువ్వు క్యూర్ అయిపోతావు, నీ వ్యాధి నుండి నువ్వు క్యూర్ అయిపోతావు. అది పాపమే కావచ్చు, పేదరికమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి నువ్వు. దయచేసి గమనించండి. అలాగే వైద్యుడు పేషెంట్ని చూసి భయపడకూడదు. ఇప్పుడు పేషెంట్ని చూసి వైద్యుడే భయపడ్డాడు అనుకో, ఇంకా ఆయనే వైద్యం చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాక్యము నీకు ఎలా ఉండాలంటే, వాక్యం చెప్పేవాడే చాలా చర్చెస్లో మతం ఇలాగే బోధిస్తుంది. ఏమని చెప్తారంటే, నువ్వు పాపివి, నువ్వు అర్హురాలు కాదు, నిన్ను ఫలానా చోట చూశాను అని చెప్పి, అంటే చెప్పే బోధకుడికే భయం అయితే, లేకపోతే కోపం వస్తే సంఘము ఆశీర్వదించబడదు, సంఘం బాగుపడదు. సంఘము ఎప్పుడు ప్రేమ కలిగి నెమ్మది కలిగి ఉంటుందంటే దేవుని ప్రేమను బోధిస్తూ ఉండాలి. ఆ ప్రేమ సిలువలోనే మనం చూస్తాం. చూడండి, అందుకే డాక్టర్కి ఏముండకూడదంటే భయం ఉండకూడదు, అలాగే డాక్టర్కి కోపం ఉండకూడదు. కోపం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, ఆయనకే హై బీపీ అనుకో, నీకేం చూస్తాడు? ఆయనకే హై బీపీ, నీ మాటలు వినే ఓపిక లేదు. ఇప్పుడు వ్యాధిగ్రస్తుడు అంటే కొంచెం అన్నీ చెప్పుకుంటాం, అయ్యా నాకు ఎలా ఉందయ్యా, అలా ఉందయ్యా, ఆ టైంలో ఎలా ఉందంటే వినే ఓపిక ఉండాలి. వైద్యుడికి ఓపిక లేకుండా ఆయనకే హై బీపీ ఉంటే నీ మాటలు వింటాడా? అంటే నువ్వు చూజ్ చేసుకునే మందిరం కానీ, చర్చ్ కానీ, యాజకుడు కానీ, పాస్టర్ కానీ ఎలా ఉండాలంటే యేసయ్య సిలువలో చూపించిన ప్రేమని బోధించే వాక్యాన్ని వినాలి మీరు. అలా విన్న సంఘము, విన్న వ్యక్తి ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నేను మిమ్మల్ని చూడంగానే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది, నా సంఘము ఆశీర్వదించబడిన సంఘం. నేను ఎప్పుడు ఆ మాటనే పలుకుతాను.
దయచేసి గమనించండి. అందుకని మనం ఈ రోజున దయచేసి ఫర్గివ్ ద అఫెండర్. అది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సిలువ మనకి ప్రేమను నేర్పించింది. సిలువ మనల్ని కోపమును నేర్పించలేదు. సిలువ ప్రేమను నేర్పించింది. యేసయ్యని ఎంత విసిగించినా సిలువలో ఆయన క్షమించాడే తప్ప కోప్పడలేదు. అలాంటి ప్రేమ కలిగిన యేసయ్యని బట్టి మనము ఆ యొక్క క్షమాపణ గుణాన్ని యేసయ్య మనకు నేర్పించారు. యేసయ్య దగ్గరికి నువ్వు ఎప్పుడు వచ్చినా క్షమించబడ్డ వ్యక్తివి, అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నానంటే, క్షమించమని కాదు, నువ్వు ఆల్రెడీ క్షమించబడ్డ వ్యక్తివి యేసయ్య రక్తముతో. కాబట్టి నీ సహవాసాన్ని ఎన్నడూ భయపడి వదిలేయొద్దు. మేబీ నువ్వు చేయకూడని తప్పు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎందుకు చేశానని బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీ సహవాసం మాత్రం యేసుక్రీస్తుతో విడిచిపెట్టద్దు. అది విడిచిపెట్టిన రోజున నువ్వు చీకట్లోనే ఉంటావు, వెలుగులోకి రావు. నీ జీవితం వెలుగుగా మార్చబడదు, నువ్వు పవిత్రపరచబడవు. ఎందుకనంటే నీ సహవాసాన్ని వదిలేసావు. సహవాసం ఇంపార్టెంట్, అంతేగాని నీ మంచి చెడులు కాదు. యేసయ్య రక్తం నీ కొరకు నా కొరకు రెడీగా ఉంది పవిత్రపరచుకోవడానికి. అది చాలు, దాని మీద ఆధారపడితే చాలు. దయచేసి చూడండి, ఒక ఉదాహరణని, అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ బోధకులే క్షమించడానికి సిద్ధంగా లేరు. ఈ మాట కొంచెము వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఈనాటి చాలామంది బోధకులు క్షమించడానికి సిద్ధంగా లేరు. దేవుడు ఆల్రెడీ 2000 సంవత్సరాలైంది క్షమించడానికి సిద్ధపడి, కానీ బోధకులకి క్షమించడం ఇష్టం లేదు. దయచేసి గమనించండి, పాత నిబంధన గ్రంథం తీయండి ఒకసారి. నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయంలో, అంటే 17వ అధ్యాయంలో వాళ్ళు ప్రయాణమై ఐగుప్తు నుంచి బయలుదేరి రెఫీదీములో దిగారు. అంటే అదొక అరణ్యం, ఆ అరణ్యంలో దిగారు. ఆ అరణ్యంలో 2వ వచనము చూడండి, 2వ వచనాన్ని మొదటి వచనమే చదవండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, అంటే నీళ్లు లేవు వాళ్ళకి, చాలా దూరము ప్రయాణం చేశారు, అలిసిపోయినాడికి ఏం కావాలి? ఇప్పుడు సమ్మర్ వచ్చింది, రాగానే ఏం చేస్తాం మనం? వాళ్ళు అడగకపోయినా ఏం చేస్తాం? వాటరో మజ్జిగో ఇస్తాం, లిక్విడ్ ఇస్తాం, అంతేనా? మటన్ కూర పట్టుకెళ్ళి పెడతామా? అంటే రాగానే వాటర్ ఇవ్వాలి, సమ్మర్ ఇది, ఎవరైనా అదే ఇస్తారు. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, ఆ బోర్డులు పెట్టి నీళ్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. అంటే నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా. 2 విషయాలు వారితో చెప్పాను. మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మన అవసరాలు తీర్చబడకపోతే వాదిస్తాం, తర్వాత శోధిస్తాం. ఈ 2 విషయాలకి రెండు పేర్లు పెట్టాడు. ఆ 2 పేర్లు ఏంటంటే, ఒకటి మస్సానా ఉంటుంది చూడండి, ఒకటి మిస్సా, రెండవది మెరీబా. దీని అర్థం ఏంటంటే, మిస్సా అంటే వాదన, మెరీబా అంటే శోధన. అంటే ప్రతి వ్యక్తి ఈ 2 విషయాలకు అనుభవం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అంటే మనం అనుకున్న కార్యాలు జరగలేదనుకో, జరగకపోతే మనకు వచ్చేది ఏంటి? వాదిస్తాం. నువ్వెందుకు ఇవ్వో, నువ్వెందుకు చేయవు? మోషేతో వాదిస్తున్నారు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇవ్వడు? అలాగే శోధిస్తున్నారు దేవుణ్ణి, ఎందుకు ఇవ్వు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మాకు అక్కడ వాటర్ ఉండేది, మాకు అది ఉండేది, ఇది ఉండేదని వాళ్ళు ఇష్టానుసారంగా మోషేతో మాట్లాడుతున్నారు. 3వ వచనం చూడండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అయితే ఇలా వాదిస్తున్నారు, శోధిస్తున్నారు, నీళ్లు లేవని. నిజమే, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే, నీళ్లు లేవు.
అయితే ఈ విషయాలన్నీ విన్న తర్వాత దేవునికి ఏమి కోపం రాలేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎప్పుడు వారి మీద కోప్పడలేదు. కోప్పడకుండా ఏమన్నాడంటే, మోషే వెళ్ళి యెహోవాకు మొరపెట్టాడు, అయ్యా ఈ ప్రజలు ఇంకా కొద్దిసేపు ఆగితే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, కొద్దిసేపు కనుక నేను కొద్దిసేపట్లో నీళ్ళు ఇవ్వకపోతే అని మొరపెట్టాడు. మొరపెడితే దేవునికి కోపం రాలేదు. కోపం రాకుండా ఆయన ఏమన్నాడంటే, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులేదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. కింద ఫుట్ నోట్లో మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదించుట. అంటే ఈ రెండు విషయాల్లో దేవుడు వారి అనుమానాన్ని తీర్చేశాడు. దేవుడు ఉన్నాడో లేడో, అసలు ఉంటే మాకు నీళ్ళు ఇస్తాడో ఇవ్వడో అని వాళ్ళు ఏం చేశారు? వాదించారు, శోధించారు. ఈ రెండు విషయాల్ని దేవుడు వారికి కోప్పడకుండా వారిని క్షమించి వారికి ఆ రెండు విషయాల్లో విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకెప్పటికీ ఈ విషయంలో దేవుడిని అనుమానించకూడదు కదా, అఫెండ్ అవ్వకూడదు. ఈరోజు మన వర్తమానం ఏంటి? అఫెండ్ అవ్వకూడదు. కానీ మానవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం అఫెండ్ అవుతూనే ఉంటాం, ప్రతిసారి అభ్యంతర పడుతూనే ఉంటాం. మనకు శ్రమ వచ్చినప్పుడల్లా అభ్యంతర పడతాం. దేవుడు అదే కార్యం ఎన్నిసార్లు చేసినా మరలా ఆ శోధన వచ్చినప్పుడు అభ్యంతర పడడం మనకు అలవాటు. చూడండి, ఇక్కడ బండని కొట్టాడు. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. మోషే ఎవరిని కొట్టాడంటే క్రీస్తుని కొట్టాడు. అంటే సిలువకు ఛాయ అది. దయచేసి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే 3 నుంచి చదవండి. అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఆత్మ బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అంటే మోషే కొట్టిన బండ ఎవరు? క్రీస్తు. అంటే ఆల్రెడీ సిలువకి గుర్తది. ఆల్రెడీ కొట్టబడతాడు యేసయ్య, శరీరధారిగా వచ్చి కొట్టబడతాడు. అయితే అది పాత నిబంధనలో మనకి ఛాయారూపంలో చూపించాడు. మోషే వెళ్ళి బండని కొట్టమన్నాడు తండ్రి ఎదురుగా. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నేను అక్కడ నిలబడతాను, నువ్వు నా కుమారుని కొట్టాలి. సిలువలో జరిగింది అదే. ఆయన చూస్తున్నాడు కుమారుని, తన కుమారుని నలుగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను, తండ్రికి ఇష్టమైందట. యెషయా గ్రంథంలో మనం చదువుతాం 53వ అధ్యాయంలో. తండ్రికి అతని నలుగొట్టుట తండ్రికి ఇష్టమాయను. అంటే తండ్రి చూస్తుండగానే కొట్టబడాలి కుమారుడు. ఇప్పుడు కొడుకుని ఆ బండ క్రీస్తే. ఆ బండని ఎక్కడ కొట్టారంటే తండ్రి ఎదురుగానే కొట్టారు. తండ్రి ఎదురుగా మోషే కొట్టాడు. కొడితే అది సిలువకు ఛాయ. కొట్టబడ్డాడు. ఎవరి కొరకు కొట్టబడ్డాడు? వాదించిన వారి కొరకు, శోధించిన వారి కొరకు కొట్టబడ్డాడు. కొట్టబడి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? కోప్పడ్డా, నీళ్ళు ఇచ్చాడా? నీళ్ళు ఇచ్చాడు. అంటే ఆయన హింసించబడి మన అవసరతను తీర్చే దేవుడు. ఆయన హింసించబడ్డాడు, కానీ మన అవసరత తీర్చాడు. ఆయన ఏం కోప్పడలేదు. మోషేకి కోపం వచ్చి ఉండొచ్చు. మోషే బహుశా భయపడి ఉండొచ్చు. ఏమని? రాళ్ల చేత నన్ను, అక్కడ రాసి ఉంటుంది, ఆ టైం లేదని చదివిస్తలేదు, రాళ్లతో కొడతారని భయపడి ఉండొచ్చు, కోప్పడి ఉండొచ్చు. కానీ దేవునికి కోపం రాలేదు. ఆయన బిడ్డల మీద ఎన్నడూ ఆయన కోప్పడ్డు. ఆయన క్షమించి కుమారుని పెట్టాడు అక్కడ.
తండ్రి ఎదురుగా ఆయన కోపం వచ్చి ఉండొచ్చు, కానీ కుమారుని పెట్టుకున్నాడు మధ్యలో. కుమారుని పెట్టుకుని ఈ బండను కొట్టండి, కొడితే నీళ్ళు వస్తాయి, నా కొడుకుని కొడితే సమృద్ధి జలం వస్తుంది, హల్లెలూయా, జీవజలం వస్తుంది అని కొడుకుని కొట్టాడంటే సిలువ కార్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరలా యేసు ప్రభుని సిలువ వేయకూడదు. ఒకవేళ మరలా నీకు అలాంటి శోధన రావచ్చు, మరలా అలాంటి అవసరత నీకు కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు యేసు ప్రభుని మరలా సిలువ వేయడానికి వీల్లేదు. చూడండి, ఇప్పుడు కొట్టబడ్డాడు, నీళ్ళు వచ్చినాయి, అంత బాగానే ఉంది. తర్వాత ఇదే సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఎక్కడంటే సంఖ్యాకాండం 20 అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం 7వ వచనం నుంచి. చాలా జాగ్రత్తగా, ఈరోజు చాలా శ్రేష్టమైన అమూల్యమైన వాక్యం దేవుడు మనకిచ్చాడు. అంతటా ఇలాగు సెలవిచ్చాను, నువ్వు అప్పుడు కూడా నీళ్ళు అడిగారు. నీళ్ళు అడిగితే నీ కర్రను తీసుకొని అహరోనును వారు కనులు ఎదుట ఆ బండతో ఇది వరకు కొట్టావు కదా, అదే బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అంటే ప్రజలకి మళ్ళీ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు చాలాసార్లు మనము కొన్నిసార్లు పేదరికంలో ఉంటాం, పేదరికాన్ని దేవుడు తీర్చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు. కానీ కొన్నిసార్లు బిజినెస్ లాస్ అయ్యో ఏదో అయ్యి మరలా జీరోకి వస్తాం. జీరోకి వచ్చినప్పుడు అంటే మన దైనందిక జీవితంలో జరిగిందే మరలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళకి దాహమైంది, దేవుడు బండను కొట్టి నీళ్ళు ఇప్పించాడు, కానీ మరలా దాహమైంది. దాహమైతే మరలా అలాగే అడిగారు, వాళ్ళు వాదించారు, శోధించిన దేవునికి కోపం రాలేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆయన క్షమించే దేవుడు. కాబట్టి రెండవసారి ఆయన అనొచ్చు, అయ్యా మీకు మొదటిసారి దాహమైనప్పుడు బండను కొట్టారు కదా, మరలా ఎందుకు నాతో వాదిస్తున్నారు, మరలా ఎందుకు నన్ను శోధిస్తున్నారు, నేను ఇచ్చాను కదా, అదే పని మళ్ళీ చేయొచ్చు కదా అనలేదు. క్షమించాడు. వాళ్ళని క్షమించి ఏమన్నాడంటే మోషేతో, అయ్యా నువ్వు ఈసారి నీ అహరోను నీ సహోదరుని తీసుకుని ఆ కర్రను తీసుకుని అనేక మంది పెద్దలు తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళు, ఏ బండనైతే కొట్టావో ఆ బండ దగ్గరికి వెళ్ళు, కానీ ఇక మీదట ఆ బండను కొట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ బండ శిక్షించబడింది. ఆల్రెడీ ఒకసారి సిలువకు ఎత్తబడ్డాడు యేసయ్య, మరలా శిక్షించే అధికారము నీకు లేదు. కాబట్టి ఇప్పుడు ఆ బండ ఇప్పుడు ఆల్రెడీ సిలువ మరణానికి ముందు కొట్టబడ్డాడు. కొట్టబడిన తర్వాత మనం ఎలా బ్రతకాలంటే విశ్వాసంతో బ్రతకాలి. అప్పుడు కొట్టి నీళ్ళు తెచ్చావు, కానీ ఈసారి విశ్వాసంతో అడిగితే నీళ్ళు వస్తాయి, హల్లెలూయా. అప్పుడు నువ్వు క్రియ చేస్తే నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే సిలువ మరణంలో నువ్వు కొడితే నీళ్ళు వచ్చాయి, కానీ ఇప్పుడు కొట్టనవసరం లేదు, విశ్వాసంతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి. మోషేతో మాట్లాడాడు దేవుడు, అయ్యా ఇప్పుడు నువ్వు కొట్టే పని కాదు, అయిపోయింది, నా కుమారుడు బండని కొట్టావు, సిలువకు వేసావు, అయిపోయింది. ఇప్పుడు నా కొడుకుతో నువ్వు విశ్వాసంతో మాట్లాడితే నీ కార్యాలు జరుగుతాయి, మాట్లాడితే చాలు జరుగుతాయి, నువ్వు కొట్టనవసరం లేదని చెప్పి వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. చూడండి, సేమ్ నీడ్. ఫస్ట్ దాహమైంది, దేవుడిచ్చాడు, అప్పుడు కోపడలేదు. రెండోసారి దాహమైంది, మరలా కోపడలేదు. మోషేకి చెప్పాడు, వెళ్ళి బండతో మాట్లాడు, నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకంటే నా కుమారుడు ఆల్రెడీ సిలువ వేయబడ్డాడు, ఇక మీదట నువ్వు నా కుమారుడిని కొట్టనవసరం లేదు, సిలువ కార్యం అయిపోయింది, కాబట్టి నువ్వు మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడితే నీ కార్యాలు జరుగుతాయి, వెళ్ళండి అని చెప్పి పంపిస్తే అక్కడ చదవండి. తర్వాత యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. చూడండి, మోషే చెప్తున్న మాట. దేవుడు ఏం చెప్పాడు మోషేకి? నువ్వు నీ అహరోనుని కర్రని సమాజంలో పెద్దలు తీసుకుని ఏంటన్నా బండతో మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడమంటే మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి, ఆ సిలువ దగ్గరికి వెళ్ళి, దేవుని కుమారుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ద్రోహులారా, ఎవరిని పట్టుకుని, ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే కొట్టబడ్డాడో వారిని పట్టుకుని మోషే అంటున్న మాటలు ఏంటంటే, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? నేను రప్పించాలా మీకు
అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్ళైతే సమాజమును పశువులు త్రాగెను. నీళ్ళైతే వచ్చాయి. కానీ మోషే చేసిన పని ఏంటంటే కుమారుణ్ణి మరలా సిలువ వేశాడు. బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తు ఒకసారి కొట్టబడిన తర్వాత నువ్వు విశ్వాసంతో అడగాలంతే. కుమారుడు మళ్ళీ కొట్టబడ్డు, సిలువ వేయబడ్డు. కానీ మోషే చేసిన పని ఏంటంటే సంఘం మీద కోపడ్డమే కాదు, సంఘం కొరకే ప్రాణం పెట్టాడు, సంఘం కొరకే కొట్టబడ్డాడు యేసయ్య. వాళ్ళ అవసరాన్ని తీర్చాడు. మొదటిసారి కోపం రాలేదు దేవుడికి, రెండోసారి అడిగినప్పుడు కూడా దేవుడు కోపడినట్టుగా లేదు. కానీ కోపం ఎవరికి వచ్చింది? కొట్టబడ్డవానికి కోపం రాలేదు. యేసయ్య సిలువలో కొట్టబడ్డాడు, ఆయనకి రావాలి కోపం. ప్రాణం పెట్టింది ఆయన, రక్తం ఇచ్చింది ఆయన, అవమానపరచబడ్డది ఆయన, యేసు ప్రభువారు. కానీ కోపం ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. ఈ రోజుల్లో కూడా పాస్టర్లకు కోపం, సంఘస్థులంటే వారిని చులకనగా చూడడం, వారిని హేళన చేయడం, వారిని రకరకాలుగా వారి మీద ప్రసంగాలు చేయడం, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి కొరకైతే యేసు ప్రభు సిలువలో కొట్టబడ్డాడో అదే ప్రజల్ని ఈ పులిపీట మీద నిలబడి పాస్టర్లు, యాజకులు తిడతా ఉంటే కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. మోషేతో చెప్పొచ్చు కదా, దేవుడు ఆ బండను కొట్టావు కదా, మరలా కొట్టానడా? మాట్లాడమన్నాడు. ఎందుకంటే బండ ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారు. ఒకసారి నా కుమారుడిని సిలువ వేశాను, రెండోసారి నుంచి నువ్వేం చేయాలంటే విశ్వాసంతో అడగాలంతే. అంతేగాని యేసయ్య ఎన్నిసార్లు రెఫరెన్స్ చేద్దాం చూడండి, తర్వాత మరలా ఇక్కడికి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక తీయండి త్వరగా. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎందుకు క్షమించాలంటే 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం ఎఫెసీ పత్రిక. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు క్షమించబడ్డావు. కాబట్టి ఏం చేయాలి? మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎందుకు క్షమించుకోవాలి చెప్పాలి? దేవుడు మనల్ని ఆల్రెడీ క్షమించాడు కాబట్టి నువ్వు ఒకరినొకరు క్షమించుకోవాలి. అంతే తప్ప నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమించలేదు, నిన్ను క్షమించాడు కాబట్టి మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. కొలస్సీ పత్రిక తీయండి, ఇదే మాట మరలా అక్కడ కూడా రాయబడి ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అంటే ప్రభువు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు క్షమించాలి అంతే తప్ప నీకు నిన్నే క్షమించమంటాలే. ఆయన చేత నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించబడిన వ్యక్తివి సిలువలో, కాబట్టి క్షమించాలి అంతేగాని నేను క్షమిస్తే దేవుడు క్షమిస్తాడనేది సిలువకు ముందు. అది ఈ అఫెండ్ అయిన వాళ్ళని ఇప్పుడు మోషే దగ్గర అఫెండ్ అయ్యారు, అంటే అభ్యంతరపడ్డారు వాళ్ళు. నీళ్లు లేకుండా మమ్మల్ని చంపేస్తావా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇలా చాలా మాటలు, కోపం పుట్టించే మాటలన్నారు. కానీ దేవునికి కోపం రాలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు. దేవుడు ఏమన్నాడంటే నరుల హృదయము బాల్యం నుండియే చెడ్డది, వాళ్ళ ఆలోచన అంతయు చెడ్డది, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఆల్రెడీ కోపం తెచ్చుకోలేదు. నా బిడ్డలకి నా కుమారుడు కొట్టబడ్డాడు, నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు నా కుమారుడు కొట్టబడని అవసరం లేదు, సిలువలో విశ్వాసంతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అని చెప్తే, ద్రోహులారా, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టే ఎంత కోపంలో ఉన్నాడో అర్థం చేసుకోండి. అందుకే కోపిష్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, కోపిష్టి యాజకుడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే కోపిష్టి పాస్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు మోషే ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ద్రోహులారా వినుడి. ఎంత పెద్ద మాట. దేవుని బిడ్డలను పట్టుకుని, దేవుడు ఆయన రక్తంలో కడుక్కున్న బిడ్డలు, కుమారుడు కొట్టబడ్డాడు, ఆల్రెడీ కొట్టబడిన ఆ ప్రజల కొరకు కొట్టబడ్డాడు. ఆ కొట్టబడిన ప్రజలను పట్టుకుని ద్రోహులారా వినుడి. లాంగ్వేజ్ ఎలా ఉంది చూడండి. అందుకే వెంటనే ఆయన ఒక మాట అంటాడు, ఏమంటే
నా పరిశుద్ధతను మోషే అప్పుడు నువ్వు నా పరిశుద్ధతను సన్మానించినట్లు. అంటే నా పరిశుద్ధత ఎవరు? దేవుని పరిశుద్ధత ఎవరు? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారిని నువ్వు సన్మానించలేదు, నా కుమారుడిని నువ్వు సన్మానించలేదు. మీరు పరిశుద్ధత అంటే ఇంకేదో ఎక్కడికి వెళ్ళిపోయారు. ఏమన్నాడంటే దేవుడు ఏమన్నా, మోషే నువ్వు నా పరిశుద్ధతని సన్మానించలేదు. ఎవరు ఆయన పరిశుద్ధత ఏంటంటే యేసు ప్రభువారే ఆయన పరిశుద్ధత. నా పరిశుద్ధతని సన్మానించలేదంటే నా కుమారుడిని నువ్వు సన్మానించలేదు, నా కుమారుడిని నువ్వు హానర్ చేయలేదు. నా కుమారుడు ఆల్రెడీ సిలువకి ఎక్కబడ్డాడు, మరలా సిలువ వేశావు నువ్వు. ఆయన మోషేని ఊరికనే కనానికి పంపలేదు అనుకుంటారు మీరు చాలాసార్లు. అయ్యో పాపం మోషే గారిని ఎందుకో దేవుడు కనికరించలేదు, దేవుడు ఆయన పంపించలేదు, చాలాసార్లు బతిమలాడాడు, చాలాసార్లు అడిగాడు, పాపం ఒకసారైనా దేవుడు దయదలచాల్సింది అనుకుంటున్నారు మీరు. దేవుడు ఎప్పుడైనా దయదలుస్తాడు, కానీ ఆయన కుమారుని నువ్వు కాదంటే ఏం చేశాడు? కాదనడమే కాదు, మరలా సిలువేశాడు, 2 సార్లు మరలా కొట్టాడు. అందుకే అన్నాడు, నా పరిశుద్ధతని నువ్వు సన్మానించలేదు, అంటే నా కుమారుని నువ్వు సన్మానించలేదు. నేను ఏ తప్పు చేసినా నేను క్షమిస్తాను, కానీ నా కుమారుని కాదంటే. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన రక్తాన్ని నువ్వు కాళ్ళతో త్రొక్కితే నేను మరలా నీకు క్షమాపణ లేదంటాడు. ఎందుకంటే కుమారుడు రక్తాన్ని నువ్వు తొక్కకూడదు. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయం 7, 8, 29. ఓకే, చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని అండర్లైన్ చేసుకోండి. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని పాదములతో త్రొక్కి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు చూడండి, అంటే నువ్వు క్షమించరాని పాపం ఏదైనా ఉంది అంటే ఆయన రక్తాన్ని తిరస్కరించినవాడు, లేకపోతే కుమారుని రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినవాడు. కుమారుడు రక్తాన్ని కనుక నువ్వు ఏం చేసినా క్షమిస్తాడు దేవుడు, కానీ కుమారుని రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచి కుమారుని కాదంటే మాత్రం నిన్ను యాక్సెప్ట్ చేయడు. మోషేని ఆ కనానుని ఎందుకు చూడొద్దు అన్నాడంటే కుమారుని సన్మానించలేదు. కుమారుని తిరిగి మరలా సిలువేశాడు. సంఘాన్ని ఆయన రక్తంలో కడిగిన సంఘాన్ని పట్టుకుని ఎవరి కొరకైతే కొట్టబడ్డాడో అదే సంఘాన్ని ద్రోహులారా అని తిట్టాడు. దేవునికి నచ్చనివి 2 విషయాలు. సంఘాన్ని ఏమనంటే సహించాడు. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న సంఘము. విశ్వాసులంటే మామూలు వ్యక్తులు కాదు, యేసయ్య రక్తంలో కడుక్కున్న బిడ్డలు మీరు. అలాంటి బిడ్డల్ని ఏమనంటే ఆయన సహించాడు. ఎందుకంటే మన కొరకే ప్రాణం పెట్టాడు ఆయన. మనల్ని ఎవరైనా అన్నా లేకపోతే పాస్టర్ అన్నా కూడా దేవుడు సహించాడు, ఎందుకంటే రక్తంలో కడగబడిన బిడ్డలు మీరు. అలాగే యేసయ్య రక్తమును తిరస్కరించిన బిడ్డలు ఆయన క్షమించాడు. అలాగే ఆయన్ని కుమారుని కాదంటే ఆయన తట్టుకోలేడు, ఎందుకంటే అదే ప్రజల కొరకు కొట్టబడ్డాడు. ఆయనకి కోపం రాలేదు. కుమారుడు దగ్గరికి వెళ్ళి ఆ బండని నీళ్ళు వస్తాయంటే ద్రోహులారా అని తిట్టి ఆ బండని 2 సార్లు కర్ర లేపి గట్టిగా కొట్టాడు. కొడితే కుమారుడు మరలా సిలువ ఎక్కడానికైనా ఇష్టమే, ఎందుకంటే కుమారుడు వచ్చిందే మన కొరకు. కాబట్టి ఆయన ఎన్ని దెబ్బలు మరలా నువ్వు సిలువ వేసినా వేయించుకోవడానికి ఆయనకి ఇష్టమే, కానీ తండ్రి ఊరుకోడు. ఎందుకంటే ఒక శిక్షకి మరలా తీర్పు ఉండదు, ఒకేసారి తీర్పు తీర్చాడు. ఒక్క బలే ఒక్క తీర్పే, అది అయిపోయింది. మరలా సిలువ వేస్తే మరలా ఆ రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి నువ్వు కాదని రిజెక్ట్ చేస్తే దేవుడు క్షమించాడు. ఆయన క్షమించింది ఒకే ఒక్క విషయంలో, కుమారుని కాదంటే. నువ్వు ఇంకేం చేసినా దేవుడు క్షమిస్తాడు. అందుకే ఈరోజున చూడండి, ఆ యొక్క 2 సంఘటనలు ఒకే విషయము, నీళ్ళు అనే ఆ నీడ్ అవసరత 2 సార్లు కలిగింది. ఒకసారి దేవుడు ఇచ్చాడు, ఆ విషయం తెలుసు వాళ్ళకి, ఏంటంటే దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన ఆ 2 విషయాలు, ఏది మస్సా మెరీబా అంటే శోధన వాదన, ఆ రెండిటిని కూడా దేవుడు జయించి వారికి ఇచ్చాడని తెలుసు. అయినా మానవుని హృదయం ఎలా ఉంటుందంటే మరలా దాహం కలిగినప్పుడు మరలా అదే డైలాగులు వేశారు. నిజంగా దేవుడు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తావు, మోషే నీళ్ళు లేవు చచ్చిపోతున్నాం అంటే మోషే కోపం వచ్చింది, కానీ దేవుడికి కోపం రాలే.
దేవుడు అన్నాడు, నా కుమారుని కొట్టావు కదా, ఈసారి వెళ్ళి మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అంటే కొట్టాడు. కొట్టినందుకు ఏమన్నాడంటే, నువ్వు కనాను చూడడానికి వీల్లేదన్నాడు. కానీ దేవుడు కనికర సంపన్నుడు. యేసయ్య వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి ఆయన రూపాంతర కొండ మీదకి తీసుకొచ్చి ఆ యెరూషలేమును చూపించాడు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని చూపించాడు. దేవుడు కనికరం గలవాడు. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఎన్నిసార్లు రిపీటెడ్గా తప్పులు చేస్తున్నా, లేకపోతే నువ్వు ఒకవేళ ఆయన విషయంలో, యేసు ప్రభు విషయంలో నువ్వు అభ్యంతరపడుతున్నా, దేవుని విషయంలో అభ్యంతరాలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. మనకి శోధన ఎక్కువయ్యే కొలది, శ్రమలు ఎక్కువయ్యే కొలది మనకి ఏమొస్తుందంటే, దేవుడు ఉన్నాడంటావా, దేవుడు ఉంటే ఇలా జరుగుతుంది అంటావా, దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే నిజంగా అప్పుడు చేశాడు కానీ ఇప్పుడు చేయడు, ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేశాను. ఇలా రకరకాలుగా మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు అభ్యంతర పడతా ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు అభ్యంతరపడినా కుమారుణ్ణి ఆల్రెడీ సిలువకి ఎక్కబడ్డాడు, ఆయన సిలువకి ఎక్కించాం. కాబట్టి ఆ కుమారుడిని ఇప్పుడు విశ్వాసంతో అడిగితే, ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని అఫెండ్ అయినా ఆయన నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. అందుకే ఆ వాక్యం చెప్పబడింది, ఆయనతో అన్యోన్య సహవాసం విడిచిపెట్టదు. ఈ 40 దినాలు మనం చేసింది ఏంటంటే, ఆయనతో అన్యోన్య సహవాసం చేశాం. మనం మంచివారమని కాదు, ఏదో మిస్టేక్ ఈరోజు జరిగే ఉంటుంది, ఎవరో ఒకరి ద్వారా జరిగే ఉంటుంది. అయినా మనం ఎక్కడికి వచ్చామంటే, యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం చేయడానికి వచ్చాం. ఎప్పుడైతే చేస్తామో, యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుకని దయచేసి ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే, ఫర్గివ్ ద అఫెండర్. అంటే ఆయన అభ్యంతరపడిన ప్రతి వారిని క్షమిస్తూ ఉండే దేవుడు. సిలువలో ఆయన చేసిన పని అది. ఆయన మీద చాలామంది చాలా రకాలుగా అభ్యంతరాలు తెలిపారు, అయినప్పటికీ ఆయన క్షమించే దేవుడు. కాబట్టి దయచేసి చివరిగా చూడండి, 1 తిమోతి, మనలో సిలువలో ప్రేమ ఉంది. ఆ ప్రేమే ఉండాలి తప్ప మనలో అఫెండ్ అవ్వకూడదు, అంటే అభ్యంతరం పడకూడదు. అభ్యంతరాలు మనలో ఉండకూడదు. అభ్యంతరం అంటే అనుమానం ఉండకూడదు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఉపదేశానుసారం ఏదనగా, అంటే ఉపదేశానుసారం అంటే పౌలు ఉపదేశం ఏంటి, పౌలు గారు చెప్పిన వాక్యం ఏంటంటే, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి. పవిత్ర హృదయం ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగుతో సహవాసం చేసినప్పుడు పవిత్ర హృదయం వస్తుంది. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఈ మూడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, ప్రేమ పుట్టాలంటే నీకేమేం కావాలి? విశ్వాసము, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, పవిత్ర హృదయము, విశ్వాసము. ఈ మూడులోంచి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ఈ మూడు నీకు కలగాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ ఉండగా ఆయన రక్తము నిన్ను ప్రతి పాపము నుండి కడిగి ఈ మూడు నీకు ఇస్తుంది. ఈ మూడు నీలోకి ఎప్పుడైతే వస్తాయో ప్రేమ మాత్రమే నీలోంచి వస్తుంది, ఇంకా వేరేది రాదు. నీ ఎడల ఎంత అభ్యంతరపడిన వ్యక్తులు, నిన్ను ఎంత అఫెండ్ అయినా నీ పట్ల నీకేమొస్తుందంటే క్షమించడమే వస్తుంది, ప్రేమే వస్తుంది. ప్రేమించేవాడు తిట్టలేడు. దయచేసి గమనించండి. అందుకే మనం ఏం కోరుకోవాలంటే యేసయ్యతో సహవాసం కోరుకోవాలి. అంతేగాని నీ మంచి చెడ్డల గురించి ఆలోచించి ఆయనతో స్నేహం చేయొద్దు. అలా అయితే నువ్వు ఎప్పటికీ చేయలేవు. అందుకే నువ్వు ఎలా ఉన్నప్పటికీ, నేను యాక్చువల్గా ఈ మెసేజ్కి ఒక టైటిల్ పెట్టుకున్నాను ఏంటంటే, లివ్ యాజ్ యు ఆర్ కాల్డ్. అంటే నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా పిలువబడ్డావో అలాగే బ్రతకాలని నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను. కానీ దాన్ని మార్చి మళ్ళీ ఇది రాసుకున్నాను. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉన్నప్పటికీ ఆయనతో సహవాసం మానకుండా ఉంటే ఆయన రక్తము నిరంతరం 24/7 నీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ రక్తము నిన్ను కడిగి ఎప్పటికప్పుడు పవిత్రపరుస్తూ ఉంటుంది. పవిత్రపరచగానే ఈసారి నువ్వు బండని కొట్టనవసరం లేదు, మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇక మీదట విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఆ బండ దగ్గరికి వెళ్ళి, నాకు నీళ్లు కావాలంటే నీళ్ళు వస్తాయి, భోజనం కావాలంటే భోజనం వస్తుంది, పేదరికం పోవాలంటే పోతుంది,
ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది. బండను కొట్టనవసరం లేదు, మరలా సిలువ వేయనవసరం లేదు, ఆయన గురించి అభ్యంతర పడనవసరం లేదు, ఆయన రక్తాన్ని కాదనవసరం లేదు. ఆయన కుమారుని కాదంటే నిన్నే కాదంటాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే కుమారుని. అక్కడ యోహాను పత్రికలో ఉంటుంది చూడండి, అదొక్క వచనం చదివి మనం ముగించుకుందాం. అంటే కుమారుడికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడు ఆయన్ని కాదంటే మనల్ని కూడా కాదంటాడు. ఆయన ఏమంటాడంటే 22వ అధ్యాయం 1 యోహాను పత్రిక 22వ వచనం చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, అంటే అబద్ధికుడు అంటే ఎవరంటే మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో డబ్బులు పెట్టుకుని ఎవరైనా డబ్బులు అడిగారు అనుకో, లేవు బ్రదర్ అంటాం. అంటే మనం ఏమనుకుంటాం, అది అబద్ధం అనుకుంటున్నాం. కానీ నిజమైన అబద్ధం ఏంటంటే నీ జీవితంలో అబద్ధం అని ఒక నిర్వచనం నీకు కావాలంటే అబద్ధం అంటే ఏంటంటే చెప్పండి. యేసు క్రీస్తు కాడని. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అంటే అభిషక్తుడు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు అంటే అబద్ధికుడు ఎవరంటే అభిషక్తుడు కాడని క్రీస్తుని అంటే కనుక నువ్వు అబద్ధికుడు. అంతేగాని నువ్వు ఏదో చిన్న ఇప్పుడు సపోజ్ నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, పక్క ఇంటి ఆయన వచ్చి బ్రదర్ ఒక 1000 రూపాయలు కావాలి ఇవ్వండి అంటే నాకు రేపు పొద్దున్న నా పిల్లోడికి ఫీజు కట్టాలి, నేను ఇప్పుడు లేవని చెప్పడం అబద్ధమా? చెప్పండి, మాట్లాడరే. మీరు అనుకుంటారు అబద్ధమే బ్రదర్ అనుకుంటారు. అలా అంటే మనం అసలు బ్రతకలేం ఈ భూమి మీద. అందుకే దేవుడు ఒక నిర్వచనం ఇచ్చాడు. అబద్ధం అంటే ఏంటంటే క్రీస్తు అభిషక్తుడు కాదని. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. ఆయన అభిషక్తుడు కాడని ఎవడైతే అంటాడో వాడే అబద్ధికుడు. అంతే. అబద్ధానికి నిర్వచనం నీకు కావాలంటే అదొక్కటే అబద్ధం నీ జీవితంలో. మిగతా అన్నీ నీ అవసరాన్ని బట్టి. ఇప్పుడు అబ్రహాం 2 సార్లు అబద్ధం ఆడాడు. ఏమని? నా భార్య కాదు నా చెల్లెలు అన్నాడు. మరి ఆయన ఆశీర్వదించబడలేదా? అందుకని అబద్ధం అంటే నువ్వు ఏదేదో అనుకోవద్దు. అనుకుని నిన్ను నువ్వే ఖండం చేసుకుంటావు. ఖండం చేసుకుని అయ్యో నేను అబద్ధం ఆడాను, అందుకే దేవుడు నన్ను మొత్తాడు, నన్ను శిక్షించాడు అని చాలాసార్లు ఏడ్చి చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటాం. అయ్యో నేను అబద్ధం ఆడేసిన అబద్ధం. అది కాదు అబద్ధం అంటే. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని. తర్వాత చూడండి రెండోది తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే నువ్వేమనుకుంటున్నావంటే మనల్ని ఆటంకపరిచే వాళ్ళు అనుకుంటున్నావు. నువ్వు యాక్చువల్గా క్రీస్తు విరోధి ఎవరంటే తండ్రిని కుమారుని ఒప్పుకోని వాడే క్రీస్తు విరోధి. అంతే. నువ్వు క్రీస్తుకు విరోధి ఎప్పుడవుతావంటే తప్పు చేసినప్పుడు కాదు. ఇలా అన్నాని తప్పు చేస్తామనుకో, తప్పు చేయమని చెప్పారు పాస్టర్ గారు అనుకోవద్దు. తప్పు చేయడం అది కాదు. నువ్వు క్రీస్తుకు విరోధి అప్పుడు అవ్వవు. ఎప్పుడు అవుతావంటే క్రీస్తుని కుమారుని ఒప్పుకోని వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మోషే క్రీస్తుకు విరోధంగా చేశాడు, ఆయన మోషేని కనికరించాడు. కుమారుడిని మాట్లాడమంటే కొట్టాడు, రెండోసారి సిలువ వేశాడు, ఆయన మోషేని క్షమించాడు. మన దేవుడు అభ్యంతరపడిన క్షమించే దేవుడు. కానీ ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. అబద్ధికుడు అంటే అభిషక్తుడు కాడు, కుమారుడు అంటే దేవుని కోపం. ఎందుకంటే ఆయన ప్రాణత్యాగం చేశాడు. తండ్రి చెబితే ఎవరు వెళ్తారయ్యా ఈ లోకంలో రక్షించడానికి? నా దగ్గర చాలామంది వేల దూతలు ఉన్నారు, మీలో ఎవరు వెళ్తారంటే కామ్గా ఉన్నారు. ఎవ్వరూ నేను వెళ్తానని మాట్లాడలే. కానీ ఒక వ్యక్తి కుమారుడు మాత్రమే చెప్పాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెళ్తాను. ఎవరన్నా అంటారా నేను వెళ్ళి ప్రాణం పెట్టేసి వస్తానని? చెప్పండి, ప్రాణం పెట్టేసి వస్తానని చెప్తారా? చెప్పి తండ్రికి చెప్పి వచ్చాడు, ప్రభా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెళ్తాను అని వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన కుమారుడిని కాదంటే తండ్రి ఒప్పుకుంటాడా? నువ్వు ఇంకేదైనా చెప్పు, తండ్రి క్షమిస్తాడు. కానీ కుమారుడిని కాదంటే, ఆయన రక్తాన్నే నువ్వు కాదంటే, త్యాగం చేసిన మామూలు త్యాగం కాదు, అది సిలువ త్యాగం. ఆ త్యాగం చేసిన కుమారుడిని కాదంటే బహుశా నేను అనుకుంటున్నాను అయినా ఆయన కనికరం ఉందేమో, అంత కనికరం నాకు తెలియదు. కానీ కుమారుడిని కాదంటే తట్టుకోలేడు ఆయన. మోషేని కనాను ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే అదే రీజన్, కుమారుడిని కాదన్నాడు. అందుకని ఈరోజు నుంచి మీరు ఎలాగైనా ఉండండి, కానీ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, క్రీస్తుతో సహవాసాన్ని ఆపొద్దు. నీలో ఎన్ని తప్పులైనా ఉంటాయి, ఎన్ని మిస్టేక్స్ అయినా ఉంటాయి, లేకపోతే నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావు, కానీ క్రీస్తుతో సహవాసం ఆపొద్దు.
అది ఆ సహవాసంలో ఉంటూ ఉండగా ఒకవేళ నువ్వు చేసిన తప్పే మరలా చేసినా ఆయన పవిత్ర రక్తము నిన్ను పరిశుద్ధపరచుకుంటుంది. ఆయన అమూల్యమైన రక్తము నిన్ను కడుక్కుంటుంది. కాబట్టి సహవాసం ఆపొద్దు. రెండవది, కుమారుని ఎప్పుడు కూడా కాదనద్దు. ఏ విషయంలో కూడా ఆయన విషయంలో అభ్యంతరపడద్దు. నిజంగా యేసయ్య ఉంటే ఇలా జరుగుతుందా, నిజంగా ఆయన అభిషక్తుడైతే నా జీవితం ఇలా ఉంటుంది, ఇలా ఎందుకు ఉంటుంది, అలా అనొద్దు. అభ్యంతరపడొద్దు ఆయన విషయంలో. నువ్వు ఇంకేమైనా మాట్లాడు, కానీ ఆయన విషయంలో అభ్యంతరపడొద్దు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ప్రేమ కలిగిన మాటలు, యేసయ్య నీ కొరకు చేసిన త్యాగము, ఆయన సిలువ మరణ పునరుద్ధానాలు, అవి మాత్రమే వినాలి. అంతేగాని మత సంబంధమైన వర్తమానాలు కాదు నువ్వు వినాల్సింది, క్రీస్తు ప్రేమని. ఎందుకంటే సిలువ మనకు ప్రేమను నేర్పించింది. కాబట్టి ఈ రాత్రి ఆయన ఎలాంటి దేవుడు అంటే ఫర్గివ్ ద అఫెండర్, అభ్యంతరపడిన వాడిని కూడా క్షమించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి అలాంటి సిలువ ధ్యానాన్ని ధ్యానించుకునే అదృష్టం, ఆ భాగ్యం మనకు దేవుడిచ్చాడు. అందువలన మరి దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.